నియోజకవర్గంలో చాలా చర్చ సాగుతా ఉన్నది. బై ఎలక్షన్స్ వస్తాయంటూ కూడా. సో ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో పచ్చగడ్డి వేస్తే బగ్గు అనే విధంగా ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం, ఎవరైతే కడియం శ్రీహరికి సంబంధించి. సో ఇప్పుడు అభివృద్ధి కోసం వెళ్ళాను అంటూ కూడా రీసెంట్ గా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అక్కడక్కడ నిరసన ప్రోగ్రాంలు కూడా చేస్తా ఉన్నారు. ఎక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది, ఎక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి చేసిండు కడియం శ్రీహరి చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలతోని అన్ని ఏరియాలలో దాదాపు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సొంత స్వలాభాల కోసం పోయారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరొక చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఇదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మీ పేరు? నా పేరు గొడుగు సంజీవరాజు. ఎట్లా చూస్తారు, మీ ఎమ్మెల్యే పార్టీ మారిండు, నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్నాం అంటున్నాడు, ఏం జరుగుతుంది? పార్టీ కోసం అయితే, నియోజకవర్గం కోసం అయితే ఏం అభివృద్ధి అయితే చేయట్లేదు. ఇదివరకు కూడా ఆయన చాలా పదవులు అనుభవించిండు. స్టేషన్ గన్పూర్ అంటే ఆయనకు ప్రాణం అని ఇప్పటికి కూడా అంటాడు. ఏది అయితే చేసింది ఏం లేదు. ఇప్పటికి కూడా ఆయన సొంత కూతురు కోసం పార్టీ అవకాశాల కోసం మారిండు తప్ప నియోజకవర్గానికి అయితే అభివృద్ధి చేయడానికి అయితే కాదు. ఆయన చేసినవి ఈ పనులు ఉన్నాయి, ఇవి ఉన్నాయంటే నిరూపించమనండి. ఆ రోజు కూడా సోడిచపల్లిలో కూడా కేటీఆర్ సభలో అమౌంట్ ఇచ్చినా కూడా కుడి కాలువ కోసం శాంక్షన్ అని ఆయన ప్రశ్నించినా కూడా కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేశాడు. మేము కాంగ్రెస్ నేను అభివృద్ధి చేయడానికి పార్టీ మారాను అన్నాడు, కానీ ఏ పార్టీ మారిండు? అదే బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పని చేసి ఉపాసం ఉండకుండా వాడవాడ తిరిగి గల్లి గల్లి తిరిగి ఇంటింటికి తిరిగి ఆయన కోసం ఫుల్ కష్టపడి ఈరోజు గెలిపిస్తే ఆయన పోయి కాంగ్రెస్లో చేరిండు. ఏ కార్యకర్తలకు కూడా తెలియకుండా పార్టీలో చేరిండు. అభివృద్ధి అని ఇప్పుడు చెప్తాను, కానీ అభివృద్ధి చేయడానికి చెప్పడానికి సిగ్గుచేటు ఆయన. అదే ఎందుకంటే అభివృద్ధి ఏముంది? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పోయిండు, 14 సంవత్సరాలు పదవులు అనుభవించిండు, ఎక్కడ చేసింది ఏం లేదు. డిప్యూటీ సీఎం ఇచ్చినా ఏం చేసేది లేదు. ఇప్పుడు ఏమంటాడంటే డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను ఆ నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే నన్ను అడుగు పెట్టొద్దు అని చెప్తే నేను అడుగు పెట్టలేదు అన్నాడు. నువ్వు డిప్యూటీ సీఎం కదా, ఒక ఎమ్మెల్యే చెప్తే మీరు ఎట్లా ఆగుతారు? నీకు హోదా సీఎం తర్వాత ఒక సీఎం, నువ్వు ఒక ఎమ్మెల్యే చెప్తే మీరు ఎలా ఆగి నియోజకవర్గానికి అభివృద్ధి చేయకుంటున్నారని నేను ఇది ఒక ప్రశ్న అడగవలసి ఉంటుంది. మరి ఇంతకు ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాను కూడా ఫుల్ ప్లేజ్ గా చెప్పట్లేడు కదా. స్పీకర్ కూడా నోటీసులు ఇచ్చినట్టున్నాడు, సమాధానం చెప్పాలని చెప్పి ఒక అంశం చూసినాం. మరి కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన ఏ పార్టీలో లేడు. కాంగ్రెస్ లో ఉన్నామని చెప్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు తరిమి తట్టేటట్టున్నారు. బీఆర్ఎస్ అని చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు కూడా బెదిరించి తట్టేటట్టున్నారు. ఆయన ఏ పార్టీ అని చెప్పుకోలేకుండా అటు అయోమయంగా ఉన్నాడు అంతే. అదే కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇప్పుడు రాజీనామా చేయమన్నా అదే పార్టీ మీద అదే కాండం మీద గెలవమన్నా చూస్తాం. బీఆర్ఎస్ కార్యకర్తల ప్రతాపం మీద, కాంగ్రెస్ ప్రతాపం మీద బయటపడుతుంది. పోటీ వచ్చే ఎలక్షన్ అంటాడు. ఇప్పుడు మళ్ళా వచ్చి ఎవరన్నా వచ్చి నీకు ఈ పదవి ఇస్తా అంటే తప్పకుండా చేస్తాడు ఆయన. ఆయనకు రాజకీయం లేనిది వేస్ట్, ఆయన బతకలేడు కూడా. గడికొక్క పార్టీ మారుతాడు. టీడీపీలు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పోయినాక కాంగ్రెస్, రేపు ఇంకా బీజేపీ వస్తే బీజేపీలో కూడా పోతాడు. ఆయన సొంత అవసరాల కోసం తప్ప నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి అయితే లేదు. పదే పదే మీడియా ముందు అదే మాట్లాడుతున్నాడు. నేను నా సొంత స్వలాభాల కోసం కాదు, నా సిద్ధాంతం కాదు, నియోజకవర్గ ప్రజల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, నేను ప్రాంత అభివృద్ధి కోసమే తప్ప నేను వేరే ఏ పార్టీ పోను, ఎక్కడ లేని నికార్స్ అయినటువంటి నాయకుడిని ప్రజల కోసం పనిచేస్తున్నా అని చెప్పి మాట్లాడతాను. ప్రజల కోసం పనిచేస్తున్నా అన్న ఎమ్మెల్యే గారు కడియం శ్రీహరి గారు మొన్న రీసెంట్ గా కుడి కాలువ ఓపెనింగ్ చేద్దాం వాటర్ వస్తున్నాయని దొంగసాటుగా గుట్టలెంబడి తాటికొండ విలేజ్ నుంచి దొంగలెంబడి పోయి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు గుట్టలల్లా. అదే రైతుల కోసం మన ఊరియా కోసం పోయి కొట్లాడుతుంటే గన్పూర్లో రైతులు ధర్నా, రోడ్డు మీద ధర్నా చేస్తే ధర్నాను కాదని అవతల నుంచి చిన్న పెండాల నుంచి తప్పించుకొని పోయి సభ పెట్టిండు. అదే రైతుల కోసం వచ్చి మరి నేను ఇప్పిస్తా, ఇంకా మీకు 10 టన్నులు కావాలన్నా 20 టన్నులు కావాలన్నా నేను ఇప్పిస్తా, నా బాధ్యత, మీరు అట్లా ధర్నాలు చేయకండి, మీరు రైతుల కోసం ఉన్నా నియోజకవర్గం కోసం ఉన్నా అని చెప్పాలి కదా. దొంగసాటంగా పోయి ప్రోగ్రాలు చేయడం అవసరం ఏముంది తనకి? ఇక నియోజకవర్గం మీద అభివృద్ధి ఉంది, నేను అభివృద్ధి చేస్తా, నాకు ప్రేమ ఉన్నది, నా మంచితనం అని చెప్తాడు, కానీ ఏది లేదండి. ఏమైనా 2 నెలలు అవుతుంది, మరి ఏం లేదు, ఒక్కటి కూడా చేసింది లేదు. రైతులకు రైతు బంధు పడ్డదా, లేకపోతే యూరియా దొరికిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా? దేని గురించి కొట్లాడుతుంటే తను, దేని గురించి కొట్లాడుతుంది? యూరియా కష్టాలు రైతులు పడుతుంటే వచ్చినట్టుగా మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఒక్క బస్తా కాదు, ఇప్పటికి కూడా ఇంకా ఫ్రీ కాలేదండి. ఎక్కడ దొరుకుతుంది? ఇవాళ కూడా ఆల్రెడీ గన్పూర్లో ధర లొల్లి అవుతూనే ఉన్నది.
యూరియా ఎక్కడ కూడా దొరకట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తెలంగాణకు దరిద్రం పట్టింది. రైతుల ప్రభుత్వం అట కానీ మీరు దరిద్రం అంటున్నారు. రైతుల ప్రభుత్వం కాదు ఇది, దొంగ పాలన, దగాపార ప్రభుత్వం ఇది. రైతుల ప్రభుత్వం కాదు, తిమింగలం ఘోరం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు తిడతారు. ఇప్పటికీ పింఛన్ల కాడికి రండి మీరు, 2వ తారీఖు 3వ తారీఖు ఎట్లా మహిళలు ఎట్లా తిడతారంటే అట్లా తిడతారు. ఎట్లుంటది మరి పార్టీ మారిన 10 నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ వస్తాయి? బై ఎలక్షన్లు వస్తే మాత్రం ఇప్పుడు అటానాట్లో ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. అంతేనా? బీఆర్ఎస్ వస్తాడు, కేసీఆర్ వస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. మళ్ళీ నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మాత్రం డిపాజిట్ కోల్పోతారు ఖచ్చితంగా. కడియంకి ఇక్కడ లేదు, స్థానమే లేదు. మరి ఎందుకు అంటే ఇన్ని బీఆర్ఎస్ పార్టీలో ఆయనకి ఇంత గౌరవం దక్కింది, అన్ని పదవులకు సంబంధించిన అన్ని కూడా తనకి ఇవ్వడం జరిగింది. తను మరి పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది? ఒకవైపు నియోజకవర్గ ప్రజల కోసం అంటున్నది, సొంత ఎజెండా ఏమైనా ఉందనుకోవచ్చా? ఏం చెప్తారు? స్వార్థము ఏది లేదు. ఇప్పుడు మనం కనుక మన పిల్లలకు మనం భవిష్యత్తు, నాకు ఈ హోదా ఉంది, నా కొడుకు కూడా ఈ హోదా కావాలి, రేపు కూడా నా పిల్లలు ఈ దారిలో పోవాలని సొంత ఫ్యామిలీ కోసం తప్ప నియోజకవర్గాని కోసం అయితే ఆయన చేసేది కాదు. తన పిల్లల కోసమే పోతుండు. రేపు ఇలా బిడ్డ ఎంపీ ఉంది, ఇంకో కూతురు కూడా ఏదన్నా పదవి కావాలని కంపల్సరీ ఆశిస్తాడు. అది అందరికి మాకు ప్రజలకు తెలిసింది. పోయిందే బిడ్డ కోసం. మాకైతే ఇక్కడ మా గ్రామాలలో కానీ ఎక్కడ కానీ మండలంలో కానీ ఆయన చేసింది అయితే ఏం లేదు. నియోజకవర్గం 5 మండలాలల్లో చేసింది పెద్దగా ఏం లేదు. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ హయాంలోనే బాగుంది. సారే చేసిండు, అన్ని చేసింది ఆయనే. యూరియాకైతే ఇంత కష్టాలు అయితే ఎప్పుడు రాలేదు. 10 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా క్యూలో లేరు. ఇప్పుడు ఏ దగ్గరికన్నా వెళ్ళి చూడండి, మొత్తం క్యూ, లొల్లులు, బస్సులు అని పెట్టి ఎక్కడిచ్చారు సార్ 6 గ్యారెంటీలు? మహిళలకు గ్యాస్ అన్నాడు, ఏదో 2500 అన్నాడు. మన 10th క్లాస్ పిల్లలకు స్కూటీలు అన్నాడు. ఎక్కడొచ్చినాయి సార్? ఒక్క దగ్గర చూపించండి. కరెంటు బిల్లులు అన్నాడు. కరెంటు బిల్లులు ఎవరికి వచ్చినాయి సార్? ఏ ఒక్కరికి కూడా రాలే. వచ్చిన 10-20 ఇండ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు తప్ప మిగతా పేదవాళ్ళకి ఎవరికి రాలే. ఒక్కొక్కరు ఇల్లు లేకుండా చాలా మంది ఉన్నారు సార్. మీరు వచ్చి చూసినా నేను చూపెడతా. కులగొట్టుకున్నారు, వాళ్ళకి ఇల్లే లేవు, వాళ్ళకి ఇల్లే రాలే అసలు. వాళ్ళకు సంబంధించిన నాయకుల వరకు తప్ప. మరి మీ ఎమ్మెల్యే మీ అభివృద్ధి కోసం పార్టీ మారినట్టుగా అది అసలు ఎమ్మెల్యే ఇంతవరకు ఎప్పుడు ఇక్కడికి వచ్చిందైతే లేదు. ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. గెలిచినాక బీఆర్ఎస్ లో గెలిచింది గుత్తా, కాంగ్రెస్ లో పోయింది. ఇప్పటి వరకు ఇక్కడ మాకు తెలియదు ఆయన ఎట్లుంటాడో కూడా. ఆయన ముఖం కూడా ఎట్లుంటుందో మాకు తెలియదు ఇప్పటి వరకు అయితే. అభివృద్ధి ఎక్కడి సార్? వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ కుటుంబం అభివృద్ధి, ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం తప్ప మా ప్రజల కోసం గాని గ్రామాల కోసం గాని ఎక్కడ అభివృద్ధి ఏం చేయలే. ఆయన ఎక్కడ చేసిన దాఖలే లేదు. ఆయన స్వార్థం. ఆయనకి ఏం తక్కువ చేసింది సార్? అన్ని అనుభవించిండు, చేసిండు. కానీ ఆయనే స్వార్థంగా వాడుకున్నాడు, స్వార్థంగానే చూసిండు, స్వార్థంగానే పోయిండు. రేపటికల్లా రేపు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే ఆయన గెలవమనండి సార్, గెలిచి చూడమనండి. నేను చూపెడతాను సార్ ఖచ్చితంగా. కాంగ్రెస్ వాళ్ళు అతను ఓటేయలే, బీఆర్ఎస్ వాళ్ళు ఓటేస్తేనే అతను గెలిచిండు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అతనితో ఉండొచ్చు, మేము కాదంటలేము. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఓటేసినాం ఆయనకు. చాలా మోసం చేసినట్టు సార్, చాలా మోసం చేసినట్టు, అందరిని మోసం చేసినట్టే. చిన్న లీడర్ కాడికి వెళ్ళి మొదలు పెడితే పెద్ద లీడర్ వరకు కానీ కార్యకర్తలు కానీ చాలా మోసం చేసిండు. ఆయన మోసకారే వాస్తవానికైతే. బై ఎలక్షన్లు వస్తే మాత్రం బీఆర్ఎస్ కంపల్సరీ, బీఆర్ఎస్. పోటీ చేసినా కూడా డిపాజిట్ రాదు సార్, రాదు. డిపాజిట్ రాదు, గెలవడు. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలు వీళ్ళు ఉండొచ్చు. నెక్స్ట్ గానీ మళ్ళీ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఫామ్ లోకి వస్తుంది. మళ్ళీ సారే వస్తారు, కేసీఆర్ వస్తారు. లేదు సార్, ఎక్కడ లేదు. మీరు ఎక్కడనైనా వెళ్ళి చూడొచ్చు, ఎక్కడ లేదు అసలు. ఆ పాలనే లేదు. అది ఏంటంటే చీరలు వచ్చేది ఏదో, ఇప్పుడు చీరలని ఏదో మన కాంగ్రెస్ చీరలని, ఇందిరమ్మ చీరలని, ఇట్లా ఇది మహిళా సంఘంలో ఉన్న వారికి చీరలని. అప్పుడు అట్లా లేదు కదా సార్. ప్రతి ఒక్కరికి చీరలు వచ్చేది, ప్రతి ఒక్కరికి అందింది సార్. ఇందిరమ్మ మన ఇది ఇప్పుడు ఇందిరమ్మ చీరలని పెట్టింది కదా ఇప్పుడు ఆయన, ఈ రేవంత్ రెడ్డి గారు. అవి అయితే ఎవరికి వచ్చినాయో రాలేదో మా ఊళ్ళో అయితే మాకు తెలియదు. కానీ అంత ముందు ఉన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి బతుకమ్మ చీరలు వచ్చేది, కళ్యాణ లక్ష్మి వచ్చేది, రైతు బంధు వచ్చేది, రైతు బీమా వచ్చేది. ప్రతి ఒక్కటి ఎక్కడ ఆగలేదు. మా ఊరికైతే చాలా లబ్ధి పొందిండ్రు. మా ఊరైతే పర్వాలేదు అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో. ఇప్పుడైతే ఏం
అంత లేదు సార్ అంత. ఆఖరికి వీధి లైట్లు కూడా చక్కగా లేవు బతుకమ్మ. అభివృద్ధి కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసానికి ఆయన సొంత పనుల కోసం బిడ్డ కోసానికి పోయింది తప్ప గాని ఆయన చేసిన పని ఏం లేదు. ఇప్పుడు కాక ఉప ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకు పడిపోద్ది అంటే 6 గ్యారెంట్లు ఇచ్చినావు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్కి ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఏ ఒక్క మన రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకి ఇచ్చినవో చూపెట్టు. 2,500 ఇస్తాను మహిళలకు, ఏ తల్లిలకు ఇచ్చినవో చూపెట్టు. అందం ముందుకు బతుకమ్మ చీరలు వస్తే 15 రోజుల కిందనే బతుకమ్మ చీరలు వస్తే అందరు కట్టుకొని సంబరపడ్డారు కేసీఆర్ ఇచ్చిండని. కేసీఆర్ చేసిన పనులు చూసుకునే తప్ప కానీ నువ్వు చేసిన కొత్త పనులు అయితే ఇప్పటి వరకు అయితే రాష్ట్రంలో అవుపడతలేదు. బస్సాని పెట్టినవు, తన్నుకొమ్మని పెట్టినవు తప్ప కానీ బాగుపడేది మాత్రం లేదు. కడియం సిఆర్ విషయానికి వస్తే కడియం సిఆర్కి రోడ్డు పొడి పోతా అంటే కమిట్మెంట్ అంటే నాకేదో అర్థం కాదు ఆ విషయం అయితే. కాకపోతే ఆయన కమిట్మెంట్ కాదు, కండోలు మార్చే కడియం సిఆర్ అలాంటి వ్యక్తి తప్ప కానీ దానికి పనికొస్తారు తప్ప కానీ పనులకు నేను రైతుల కోసం పోయినా నేను వాళ్ళ కోసం పోయి అంటే నువ్వు ఎక్కడ పోయి ఏ రైతు కోసం యూరియా కోసం క్యూలకు నిలబడితే పోయి నువ్వు యూరియా బత్తాలు ఇప్పిస్తాను ఏ ఒక్క రైతుతోడైనా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా అనిపి చూపించండి. ఏ చేయకుండా నీ స్వార్థాల కోసానికి పోయి నేను ప్రజల కోసానికి ప్రజల కోసానికి పోతే నీకు ఏం చేసినావు? ప్రజల కోసానికి పోయి ఏమనుకుంటారు జనాలు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే గురించి ఏమంటున్నారు? ఎమ్మెల్యే చెప్తున్నాడు ఏ పార్టీలో ఉన్నదని. ఎమ్మెల్యేలు చెప్తాడు, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే బీఎస్ వాళ్ళు తిడతారు, కాంగ్రెస్ పెడితే కాంగ్రెస్ తిడతారు అని ఆయనే చెప్పుకోలేకపోతాడు. ఒక ఎమ్మెల్యే అనే సోయి లేకుండా కూడా ఆయన అట్లా పవర్ తీస్తాడు. మరి ఆయన మతి స్థితి పోయిందా ఏంది? మాకే మేము జనాలమే పరిచయం అవుతాం. మరి ఎంపీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రచారం చేసిండు? ఆయన స్వార్థ కోసానికి, వాళ్ళ బిడ్డ కోసానికి పార్టీ ఏం తక్కువ చేసింది నీకు? అన్ని ఇచ్చింది, పదవులు ఇచ్చింది, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు. డాక్టర్ దగ్గర ఉన్న ఉప ముఖ్యమంత్రి గుంజి నీకు ఇచ్చిండు. ఆ రోజు ఎందుకు ఇచ్చిండు? నువ్వు చెప్పిన మంచి వ్యక్తి కదా అన్న ఉద్దేశంతో ఇచ్చిండు. నీ బిడ్డకు టికెట్ ఇచ్చిండు, నీ బిడ్డతోటి సహా పార్టీ పనసు కూడా ఇచ్చిండు. అవన్నీ తీసుకున్నావు, నీ బిడ్డను కాంగ్రెస్ లో గెలిపించుకున్నావు. నువ్వు నేను జనాల కోసమే పనిచేస్తున్నా, నేను జనాల కోసమే పనిచేస్తున్నా ఎక్కడ చేసినావు? ఎవరికి ఇప్పించినావు? నువ్వు జనాల కోసం పోయి నువ్వు జనాల కోసం పోయి కళ్యాణ లక్ష్మి తోటి తులం బంగారం ఇప్పించినవా? స్కూటీ ఇప్పించినవా? నీ 6 పథకాలు నువ్వేమన్నావు? గెలిచినాక 6 నెలలకు కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోద్దని గన్పూర్ స్టేషన్ గడ్డ మీదనే అన్నావు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఏది మరి? అదే పార్టీలో చేరినవి ఎవరికి నువ్వు లబ్ధి పొందినవు? చెమకూరుస్తున్నావు. ఏది లేదు, నీ సొంత రాజకీయ అధికార కోసానికి తప్ప కానీ పోయి ఉరగబెట్టింది కూడా ఏం లేదు. ఏం లేదు. కేసీఆర్ చేసిన కాలువ నీళ్ళే విడుదల చేసిండు. నేను 1000 కోట్లు తెచ్చిండు అన్నాడు. 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చినావు? మన 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ ప్రకటించుండే, అది ఆయన హయాంలో జరిగింది. నువ్వు చేసిన అభివృద్ధి ఏది? నేను తెచ్చిన ఎక్కడ తెచ్చిపెట్టినావు? చూపెట్టు. 1000 కోట్ల అభివృద్ధి ఎక్కడుందో చూపెడితే దానికి మేము నీకు సహకరిస్తాం. చూపెట్టు, అభివృద్ధి చూపెట్టు. అది నీ సొంత రాజకీయాల కోసానికి పోయి జనాల కోసం పోయినా జనాల కోసం ఏం చేసినావు? అదే మీదికొండ ఏం చేసినావు? స్టేషన్ కన్పూర్ మీదికొండ గ్రామంలో నువ్వు చేసిన పని చూపించు. దాన్ని చూస్తే మేము తల వంచుతాం. సీసీ రోడ్ కేసీఆర్ పోసిన సీసీ రోడ్ కూడా నువ్వు చేసిన అభివృద్ధి ఏది? నువ్వు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులే చూపెట్టుకుంటూ నేను చేసుకొస్తానా, అభివృద్ధి చేస్తానా, నేను ప్రజాపాలన చేసుకున్నా, అన్ని చేస్తానా అని చెప్పి చేసింది ఏమి చూపెట్టు. మాకు ఉరగబెట్టింది ఏం లేదు. మాకు ఇక్కడ ఎమ్మెల్యే అసలు ఆయన ఏ పార్టీలో ఉండదనే అనుకుంటలేం. మేము ఒక మామూలు కార్యకర్త అనుకుంటున్నాం. మేమైతే లేదు, అభివృద్ధి ఏది మాకు ఏం లేదు కదా. ఎమ్మెల్యే అంటాడు నేను గల్లబట్టి నేను ఈ పార్టీలు ఉన్నా అని చెప్పుకోవాలి. స్పీకర్ నిర్ణయిస్తాడంటే స్పీకర్ ఎలా నిర్ణయిస్తాడు? నువ్వు గెలిచింది దేని మీద? నీ అంతరాత్మతోటి ఆలోచించండి ఒకసారి. మీరు 70 సంవత్సరాలు ఉన్నారు, నేను నీతి తప్పను, నేను నీతి పరుణుని, నేను మంచి వ్యక్తిని అని చెప్తాను కదా సార్. మీరు కూడా ఒక వ్యక్తిలా అప్పుడు నేను నీతి తప్పను, నేను మంచిగా పార్టీలు మారనని చెప్పిన వ్యక్తివి ఇవాళ ఎందుకు సార్? ఎవరి కోసానికి పార్టీ మారినావు? ఏ కార్యకర్త కోసం మారినావు? ఏ అభివృద్ధి కోసానికి మారినావు? అది చూపెట్టాను సార్.
మీరు ఒక 70 ఏళ్ళ వయసులో ఉన్నారు సార్. ఎందుకు సార్ మీకు ఈ చెడు పేరు? ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎలక్షన్లకు రా, బై ఎలక్షన్లకు చూపెడతాం. ఖచ్చితంగా గన్పూర్ గడ్డ మీద మళ్ళీ గులాబీ జెండా ఎగరేస్తాం. అది మేము ఖచ్చితంగా చెప్తున్నాం. ఆ దమ్ము ధైర్యం ఉండేది ఉంటే రాజీనామా చేసి రా. చేయలేడు. రోడ్ల పోటీ మాత్రం కమిట్మెంట్ కడియం సిఆర్ అంటే కమిట్మెంట్ కాదనే కండువలు మార్చే కడియం సిఆర్, కండువలు మార్చే కడియం సిఆర్. టీడీపీ కండువ కప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువ, బీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడు, కాంగ్రెస్ కండువ కప్పుకున్నాడు, బీఆర్ఎస్ కండువ కప్పుకున్నాడు. రేపు బీజేపీ కండువ మార్చుకుంటాడు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కోసానికి, నీ సొంత నిర్ణయాల కోసానికి తప్ప గానీ ఇక్కడ ఉన్న వాళ్ళ కోసానికి ఎప్పుడు కూడా నువ్వు ప్రజలు ఎక్కడబడి ఎల్లున్న తెలియదు. ఆయన ఏ పార్టీలు ఉంటాడో పూటకో పార్టీ గంటకో సిద్ధంగా మాట్లాడతాడు ఆయన. ఇక రైతులు రోడ్ల మీద పడి యూరియా కోసం చాలా నానా ఇబ్బందులు పడతారు. ఒకనాడు యూరియా ఒక్క బస్తా దొరకలేదు. ఏమి పంటలు పండిస్తే ఇప్పుడు పెట్టుబడి పెట్టినప్పుడే మనకు పంటలు వచ్చేది. నువ్వు సరైన టైంకు పెట్టుబడి అయినప్పుడు పంటలు ఏం చూస్తాయి? నేను సన్న బియ్యం ఇస్తా అంటున్నావు. అసలు ఊర్లకు యూరియా పెట్టుబడే లేదు. నువ్వు సన్న బియ్యం ఇచ్చావు, రైతు పండిస్తేనే కదా నువ్వు సన్న బియ్యం ఇచ్చేది. ఆ సన్న బియ్యం ఇచ్చడానికి సుతా ఇప్పుడు పెట్టుబడి పెడితేనే మన సన్న బియ్యం వస్తాయి. ఈయన చేసిన అభివృద్ధి ఏందండి? ఇప్పుడు వచ్చి ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే ప్రతి ఒక్క రిజర్వాయర్లు కట్టిండు. 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చిన ఉన్నాడు ఎవడన్నా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? అదే కేసీఆర్ తీసుకొచ్చాడు. రైతు బాగుపడాలి, రైతు దేశానికి వెన్నెముక లేక పని చేస్తాడు కాబట్టి రైతు బాగుపడితే మనం అందరం బాగుపడతాము అనే ఉద్దేశంతో కేసీఆర్ రైతు బంధు తీసుకొచ్చిండు, కళ్యాణ లక్ష్మి తీసుకొచ్చిండు. ప్రతి ఒక్క రైతు బీమా అయింది. రైతు ఒక చనిపోయిందంటే వారం లోపల మన రైతు ఇంటికి చెక్కు తీసుకొచ్చి 5 లక్షల చెక్కు ఇచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అలాంటి మన ప్రభుత్వాన్ని బొదగొట్టి దొంగల ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేసుకుంటే ఈ రోజున రైతు అనేటోడు ముఖం ఎత్తుకోగలిగుండా అవుతాంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏమున్నదంటే దొంగల హామీలతోటి దొంగ ఏంది ఇట్లా, అరే మేము లక్షిస్తాం అంటే తులం బంగారం ఇస్తాం అన్నాడు. ఏది తులం బంగారం? ఏది ఆయన ఇచ్చిన దానికి మేము డబ్బులు ఇస్తాం. రైతు బంధు 15,000 ఇస్తాం అన్నాడు ఎకరానికి. ఏది ఆ 10,000 ఇచ్చడానికే గది లేదు. పింఛన్లు 4,000 ఇస్తామన్నారు. ఏది ఆ 2,000 ఇచ్చడానికే మనకి శాతం అయితే లేదు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అభివృద్ధి చేస్తాం అంటే ఏం చేస్తాం నువ్వు? అభివృద్ధి కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉన్నది. కేసీఆర్ 10 ఏళ్లలో రైతు అంటే రైతును పండుగ చేసి చూపెట్టిండు వ్యవసాయాన్ని. అలాంటి దొంగల ప్రభుత్వం వచ్చి నానా ఇబ్బందులు పెడతాను రైతులకు. సరైన పెట్టుబడి లేదు, సరైన చాలా రైతులు ఎంత అరిగోస పడతారు. లైన్లలో క్యూ లైన్లో నిలబడి నేను సూర్యాపేట కాడ ఒక లంబాడి యువకుని యూరియా బస్తాలకు అవుతామో ధర్నాకు వచ్చిండని ఇంటి మీద పడి దాడి చేసిరు పోలీసు వాళ్ళు. ఇంత అన్యాయం సార్. అది రైతులను కొట్టినాక ఈ రైతు ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటే ఎక్కడిది ప్రజాప్రభుత్వం? ప్రతి ఒక్క డెవలప్మెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది. ప్రతి సీసీ రోడ్లే కానీ ఊరు డెవలప్మెంటే కానీ ఈయన డిప్యూటీ సీఎం ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఎంపీగా ఇచ్చిండు. ఇన్ని ఇచ్చినాక నేను కాంగ్రెస్ లో పోయినావంటే ఎంత స్వార్థపరు. నువ్వు ఎంత కష్టపడి గన్పూర్లో 5,000 మెజార్టీ తోటి గెలిపించినావు. ఎందుకు గెలిపించినావు? అంత టైట్లా చూతా నిన్ను కావాలని మా లీడర్ మాకు ఉంటాడనే ధైర్యంతో ఈటి రోజున కాంగ్రెస్ వాళ్ళు నెమ్మడేసుకుని తిరుగుతాను. మేము 5,000 మెజార్టీ తోటి తెలంగాణ ప్రభుత్వంలో మేము గెలిపితే మమ్మల్ని పక్క పెట్టాం. మా ముఖం అనేది చూసినవా? ఊళ్ళోకి వచ్చి అయ్యో నన్ను గెలిపించిన కార్యకర్తలు ఒకనాడన్నా మమ్మల్ని వచ్చి పలకరించినవా? ఎవరినో దొంగల గొర్రెల లోన్లు ఇచ్చిన, బర్రెల లోన్లు ఇచ్చినావు. అన్ని లోన్లు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళే పోయి మళ్ళీ ట్రాక్టర్ లోన్లు తీసుకుంటారు. అందరు పోయి మళ్ళీ నియంబడి తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కలుపుతాం. అంటే మేము సామాన్య కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ఉంటే మాకు ఇంత విలువ లేదే. మళ్ళీ నీ దొంగల టీం తీసుకుపోయి మళ్ళీ కలుపుకుంటావు. బై ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ గెలుతుంది. నా బీఆర్ఎస్ జెండా పక్కా ఎగురుతుంది అంతే. ఎంత కష్టపడి గెలిపించినావు కడియం శ్రీ గారిని. బిడ్డ కోసం చాలా మోసం, కార్యకర్తల మోసం చేసిండు. ఇంత అభివృద్ధి ఎక్కడ? నా చేసిందంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధే. వాళ్ళు చేసిన ప్రభుత్వానికి ఏమీ అభివృద్ధి లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యం చాలా ఘోరం ఉన్నది. కార్యకర్తలను కేసులు పెట్టుడు, కొట్టుడు, గింత అద్మానా ఏమున్నది అభివృద్ధి? వాళ్ళు చేసిన అభివృద్ధి చాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం తోటి మేము చాలా రైతులే గాని అందరూ బాగుపడ్డాం. సామాన్యుడు ఒక ఇంట్లో పెన్షన్లు పూటకు లేకుండా 2,000 పెన్షన్ చేసిండు. 200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ 2,000 పెన్షన్ చేసిండు. ఏం తక్కువ చేసిండు? ప్రతి ప్రాజెక్టులు కట్టిండు. యాదగిరి గుట్టను ఆ మహాద్భుతం చేసిండు. అప్పులు అంటావు. నీకు అప్పులు చేస్తే ఏం తక్కువ చేసిండు కేసీఆర్? ఎంత అభివృద్ధి ఉన్నది తెలంగాణలో?
నీ 60 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేని అభివృద్ధి 10 ఏళ్లలో చేసి చూపెట్టిండు కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నక్కకు నాగలోకం ఉన్నంత తేడా ఉన్నది సార్. అంత అధ్వానమైన కాంగ్రెస్ పాలనతోటి ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఈ ప్రభుత్వం పోతేనే రైతులు బాగుపడతారు. అంతవరదాకా ఈ రైతులు హరిగోస పడతారు సార్. కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు రైతులు హరిగోస అంటే హరిగోస పడతారు. కరెంట్ ఉండదు, ఏది ఉండదు. పరిస్థితి అంత ఘోరం ఉన్నది పరిస్థితి ఊళ్ళల్లో. స్టేషన్ కన్పూర్ లో ఒక చర్చ సాగుతుందంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు అని చెప్పి. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయన మామూలుగా మొన్నటిదాకా ఏం చెప్పలేదు, కానీ ఇప్పుడు అందరూ మేము పోస్ట్ కార్డు ఉద్యమం అది చేసేసరికి ఇప్పుడు దేనికైనా సిద్ధమని చెప్పి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తాడు. అంతకుమించి ఏం లేదు. అతను అభివృద్ధి అని చెప్పి పోయినని చెప్పి అంటాను, కానీ సిగ్గనిపించాలి కొంచెం ఆయన ఈ ఏజ్ లో ఇంత అబద్ధాలు మాట్లాడడానికి. పార్టీ ఇట్లా వచ్చే టైంలో కూడా మేము కార్యకర్తలం. అతనంటే మామూలుగా వ్యక్తిగతంగా అతనంటే మాకు నచ్చదు. అతను ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ వ్యతిరేకంగానే పనిచేసిండు. ఉద్యమకారులను జైలుకు దోసిన చరిత్ర ఆయన. మమ్మల్ని కూడా మా మీద కూడా కేసులు పెట్టించాడు ఆ టైంలో. అయినా కానీ మాకు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉండాలి అని చెప్పి అతనికి టికెట్ ఇచ్చినా కానీ అతనికి మద్దతు తెలిపినాం, సపోర్ట్ చేసి గెలిపించినాం. గెలిపిస్తే అతను యథావిధిగా దొంగ బుద్ధి కుక్క బుద్ధి అన్నట్టు పార్టీ మారి మళ్ళా అతని బుద్ధి నిరూపించుకున్నాడు. వాళ్ళ బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం, అతని రాజకీయ భవిష్యత్తు కోసం 100% చెప్తానా, ఖచ్చితంగా డిపాజిట్ కలుగుతుంది కడియం శ్రేయది. అతను వెంబడి తిరిగేటోళ్ళు కూడా అతను కోటయ్యారు. ఏంటంటే భయానికి తప్పితే అతను వెంబడి తిరగడం తప్పితే ఏదన్నా ఆశతో అంత తప్పితే అతని మీద అభిమానంతోనో లేకపోతే అతను అభివృద్ధి చేస్తారని మాత్రం అతనితో ఎవరు తిరగట్లేదు. ఏమున్నా కదా 4 చెంచాలు ఉంటారు. ఆ 4 చెంచాలు పట్టుకుని ఆయన ఈ బెదిరింపు ధోరణి, ఈ స్టేషన్ల పంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేయడం ఇలాంటివి చేసుకుంటూ పాలన సాగిస్తాడు. అంతకుమించి ఏం లేదు. ఏ గ్యారంటీ లేదు. అంతేందుకు అక్కడ వరంగల్ ఎంజిఎం అది పెద్ద హాస్పిటల్ అది ఇన్ని రోజులు అవుతుంది, 75% పూర్తయింది అప్పుడు కేసీఆర్ హయాంలో. ఇప్పుడు దాన్ని పూర్తి చేయాలంటే ఇతను చాదన అయితే లేదు. ఇంక ఇతను ఏం అభివృద్ధి చేస్తాడు? అట్లా చాలా ఉన్నాయి కదా. ఎమ్మెల్యే గారును కంటికి నిరదపోకుండా వాస్తవానికి కేసీఆర్ దగ్గర పోయి, సార్ నేను ఒక పెద్ద మనిషిని అయినా, నేను ఒక పెద్ద మనిషి రూపంగా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను ఒకసారి గెలిస్తే నాది అయిపోతుంది, రాజకీయంలో సుత నేను రాను అని అంటే కేసీఆర్ సార్ సుత అభిమానించి ఆనందించి, రాజయ్య గారు మీరు పక్కకు ఉండండి, పెద్ద మనిషికి ఒకసారి అవకాశం ఇద్దాం అని కేసీఆర్ సారు ఆయనకు టికెట్ ఇచ్చడం జరిగింది. రాజయ్య సూత అలిగిపోతాను సూత, రాజయ్య నువ్వేం బాధపడకు, నీకు ఎమ్మెల్సీ ఇస్తా, నీకు అది ఇస్తా అని ఆయనకు సూత చెప్పడం జరిగింది. పెద్ద మనిషి కోసం చాలా తిప్పల పడ్డాం. స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం మొత్తం కడియం సిరియారు ఓడిపోతే మా ఇజ్జత్ పోతుంది. అయినా ప్రతి ఒక్క కార్యకర్త సూత గట్టినే అనుకొని, లీడర్లను కార్యకర్తలను అనుకొని నిర్దపోకుండా నిప్పులు పోకుండా ఆయనను మన ఎమ్మెల్యే ఒక 4,000 ఓట్లతోటి గెలిచినా పర్లేదు, ఒక 10 ఓట్లతోటి గెలిచినా పర్లేదు అన్నట్టుగా మేము బయట వేసుకున్న కార్యక్రమంలో ఆయన ఏం చేసిండు, సరే ఉన్నాడు, ఉండి ఏం చేసిండు, నేనున్నా, మీరేం బాధపడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా సుధా నేనున్నా, మీ అన్న లెక్కున్నా, మీ అయ్య లెక్కున్నా అని చెప్పుకుంటా వచ్చినాక ఏం చేసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, మన సారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోతుంది, 6 నెలల్లో పోతుంది అని సుధా ధైర్యం చెప్పడం జరిగింది. చెప్పినాక క్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీల ఉన్న వాళ్ళకు సుత బీఆర్ఎస్లు ఉన్న దయాకర్ను సుత పక్కకు పెట్టి నా బిడ్డకు టికెట్ ఇవ్వాలి, ఆరు రమేష్ సుత వచ్చి నాకు టికెట్ ఇవ్వరని ఆయనను పక్కకు పెట్టి, ప్రజెంట్గా ఉన్న ఎంపీని సుత పక్కకు పెట్టి, కడియం సిరియారు గెలిచినాక ఆయనను సుత పక్కకు పెట్టి నా బిడ్డకు కావాలంటే సరే నీ బిడ్డకే ఇస్తుంది అని కేసీఆర్ సార్ చెప్పడం జరిగింది. చెప్పినాక సుత అన్ని కరెక్ట్ అయినాక సుత నువ్వు కాంగ్రెస్ పార్టీలకు నీ బిడ్డను తీసుకొని నువ్వు నీ బిడ్డ కలిసి పోయినరు అని ఏమంటానంటే అభివృద్ధి కోసం పోయినా. నేను అభివృద్ధి కోసం ఏం అభివృద్ధి చేసినావు, ఎక్కడే అభివృద్ధి చేసినావో చెప్పాలి కదా. నువ్వు గెలిచిన 2 సంవత్సరాలలోనే కాంగ్రెస్ పార్టీ ఏ అభివృద్ధి చేస్తలేదు. సీఎం ఎక్కడ పోయి ఎక్కడే శంకుస్థాపన చేయాలి, ఎక్కడ ఏం చేయలేదు. నువ్వు ఎక్కడే అభివృద్ధి చేస్తావు చెప్పాలి మాకు. చెప్పకుండా చేయకుండా మరి నేను పోతాన్నా, మరి మీ సంగతి ఏంది, ఊరుకో 20 మంది ఉన్నారా 30 మంది ఉన్నారా నా వాళ్ళు అని చెప్పకుండా చేయకుండా దొంగతనంగా పోయి నువ్వు ఆ పార్టీలో చేరి కండవ కప్పుకొని నేనేమన్నా అంటే అభివృద్ధి అంటాను. ఏం అభివృద్ధి చేసినావో చెప్పు, మా మీది కొండలు ఏం అభివృద్ధి చేసినావో చెప్పు. చెప్పండి బ్రదర్, స్టేషన్ కన్పూర్ మీ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడంటే ఒక చర్చ సాగుతా ఉన్నది, చాలా అక్కడెక్కడ కూడా విభేదాలు వస్తూ ఉన్నాయి. ఏంటి, ఎట్లా ఉంది స్టేషన్ కన్పూర్? పోయినసారి మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి స్టేషన్ కన్పూర్కు గౌరవ్ కడియం శ్రీహరి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది.
ఆయన గెలుపు కోసం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కష్టపడి ఆయనను మెజారిటీతో గెలిపించడం జరిగింది. పార్టీ అధికారంలోకి రానందువల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల కాలంలో పార్టీలో ఉన్న పదవులన్నీ ఒక ముఖ్యమంత్రి పదవి మినహాయించి ప్రతి ఒక్క పదవి అనుభవించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది కేవలం కడియం శ్రీహరి గారు ఒక్కడే. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పదవులు అనుభవించి పార్టీ అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీకి పోవడం అనేది అది సిగ్గుచేటు. ఈరోజు నేను అభివృద్ధి కోసమే పార్టీ మారినా అని ఆయన చెప్పుకోవడం చాలా విచిత్రంగా ఉంది. దాదాపు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి టీడీపీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నావు, స్టేషన్ గన్పుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు. ఇన్ని సంవత్సరాలు చేయండి, ఇప్పుడు పార్టీ మారి చేస్తా అని చెప్తుంటే ప్రజలు నవ్వుతా ఉన్నారు. అది నీకే తెలియాలి, నీ విజ్ఞతగా వదిలేస్తున్నావు అని చెప్పి కడియం శ్రీహరి తెలియజేస్తా ఉన్నాం. అంటే ఎట్లా ఉంటుంది ఒకవేళ ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తే అసలు వస్తాయా? ఏ పార్టీలో ఉన్నారని చెప్పుకుంటారు. ఒకవైపు స్పీకర్ తెలుస్తాడు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి కూడా తానే మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపు మా పార్టీ నుండి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. అందులో సుప్రీంకోర్టులో మా బీఆర్ఎస్ పార్టీ మేము అందరం కలిసి కోర్టులో కేసు వేసినాము. అది సుప్రీంకోర్టు తీర్పు ఏమని వచ్చిందంటే స్పీకర్ గారు నిర్ణయించాలని తెలియజేయడం జరిగింది. 3 నెలల సమయం పెట్టినారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు మేము అవును కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినాము అని వాళ్ళు సంబంధించిన వాళ్ళ వివరణ ఇవ్వడం జరిగింది. కడియం శ్రీహరి గారు మాత్రం ఇప్పటి వరకు కూడా తనకు సంబంధించిన ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు. ఇంతవరకు చెప్పమంటే నేను ఏ పార్టీలో ఉన్నామని చెప్తే నేను ఏ పార్టీలో ఉండాలి ఆ పార్టీలోనే ఉన్నా అంటాడు. ఇంకొకసారి అడిగితే అది స్పీకర్ నిర్ణయం, పార్టీ ఫిరాయించిన వ్యక్తి అని చెప్తున్నాను. కానీ కనీసం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, నేను కండువా మార్చాను, టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి పోయినా అని చెప్పే దమ్ము కూడా లేని వ్యక్తి ఈరోజు కడియం శ్రీహరి గారు. మరి ఏ పార్టీలో ఉండాలనుకుంటున్నాం మీరు అందరూ? మేము ఉద్యోగం నుండి వచ్చిన వ్యక్తులం, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తులం. మేము మొదటి నుండి కేసీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము, ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు లేస్తే ఢిల్లీకి పోవడం రావడం, ఢిల్లీ పర్యటనలకు సంబంధించి ఆయనకు నిధులు ఉంటాయి తప్ప గ్రామాలకు సంబంధించి గ్రామాల అభివృద్ధికి సంబంధించి రూపాయి కూడా ఈరోజు రాని పరిస్థితి ఉన్నాయి. అదిగో చూస్తే చెత్త ఏరే వ్యక్తులు కూడా ఈరోజు రాని సందర్భం మనం చూసినాము. కనీసం స్తంభాల మీద లైట్లు పోతే లైట్లు వేసేయడానికి కూడా డబ్బులు లేవు, లైట్లు వేసే వ్యక్తి కూడా ఈరోజు దిక్కులేడు తెలంగాణ రాష్ట్రంలో. గత 10 సంవత్సరాల కాలంలో మాకు రైతాంగ వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. ఒక్క ఫోన్ చేస్తే మా ఆటో సోదరులకు ఫోన్ చేస్తే వాళ్ళే యూరియా బస్తాలు కానీ డిఏపి బస్తాలు కానీ ప్రతి ఒక్క బస్తాలు వాళ్ళే ఆటోలో తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు మేము పొద్దుగాల లేచి 4 గంటలకు లేచిపోయి యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడితే సాయంత్రం వరకు కనీసం ఒక్క బస్తా కూడా మాకు ఈరోజు దొరకని సందర్భం దుస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. ఈరోజు రైతులపై లైన్లో నిలబడితే కూడా వాళ్ళు రైతులు కాదు, వాళ్ళు దొంగలు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే, వాళ్ళు రైతుల ముసుగులో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అని కూడా ఈరోజు రైతులను అవమానించే సందర్భం మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం మొత్తంలో. ఎక్కడ పడితే అక్కడ రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద దాడులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ మీద ముసుగులేసి రైతుల మీద దాడి. ఈరోజు నిన్న చూసాం, నిన్న ఒక గిరిజన సోదరుడు ఆ వ్యక్తిని ఆయనను కొడితే 3rd డిగ్రీ చేస్తే ఆ వ్యక్తికి నడవడానికి కూడా లేని సందర్భం మనం చూసాము. పిండి బస్తాలు కూడా యూరియా బస్తాలు కూడా దొరకని ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అన్నావు, మార్పు అన్నావు, ఏం మార్పు మారింది? ఏం మారలేదు. నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇవ్వలే. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తాను, మహిళలకు 2500 ఇవ్వలేదు. ఎన్నో హామీలు, అన్ని అబద్ధపు హామీలు, దొంగ హామీలతోటి ఈరోజు 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలందరినీ మోసం చేసి ఈరోజు నువ్వు పట్టం ఎక్కినావు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కేసీఆర్ కావాలి, సారే కావాలి, కారే రావాలనే నినాదం మనం చూస్తూ ఉన్నాం. మొన్న వినాయక చవితి రోజు హుస్సేన్ సాగర్ దగ్గర ఎక్కడ చూసినా కేసీఆర్ గారి పాటలే, కేసీఆర్ గారి హోషే తప్ప రేవంత్ రెడ్డి గారిని ప్రజలు కోరుకుంటలేరు. ఖచ్చితంగా ఎలక్షన్లు వస్తే మాత్రం గెలిచేది 100% బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉప ఎన్నికలు కడియం శ్రీహరి గారు అంటా ఉన్నారు ఈరోజు, నేను అభివృద్ధి కోసం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారినా అని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ మారినావు, సరే మారినావు, నీకు దమ్ముంటే రాజీనామా చేయాలి కదా. ఇదే రాజయ్య గారు, మా మాజీ ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు
ఆ రోజు కేంద్రంలో ఈ రాష్ట్రంలో రెండు ప్రభుత్వాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి తాటికొండ రాజయ్య గారు. బాజాప్తా ఆయన ఎమ్మెల్యే పదవిని గడ్డి పరకతో ఈ సమానంగా పీకి పారేసి ఎలక్షన్లకు వచ్చి గెలిచినారు, ప్రజల మద్దతు గెలిచినారు. ఇదే నీకు దమ్ముంటే నువ్వు గెలవాలి కదా, నువ్వు రాజీనామా చేయాలి కదా. కడియం శ్రీహరి గారు రాజీనామా చేసి రండి, ఎలక్షన్లకు రండి. మీ కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపిస్తారా, మా బీఆర్ఎస్ పార్టీ దమ్మిందో చూసుకుందాం. నువ్వు భయపడతా ఉన్నావు, నీకు రాజీనామా చేయాలంటే భయం, ప్రజలకు రావాలంటే భయం. రా, ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం. మీ మా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని. రంజిత్ కుమార్. రంజిత్, ఏం జరుగుతుంది స్టేషన్ కాన్పూర్లో? స్టేషన్ కాన్పూర్లో వ్యవస్థ చెప్పుకోదగ్గట్టుగా లేదు. ఎందుకంటే ఎక్కడి అభివృద్ధి ఎక్కడిది అక్కడ కుంటు పడిపోయింది మొత్తం. ఎక్కడిదక్కడ కుంటు పడిపోయిందా? ఎందుకు కుంటు పడిపోయింది? మేము బీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినాం. అతడు కాంగ్రెస్లో నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా, నేను ప్రజల కొరకే నేను కాంగ్రెస్లో పోతున్నా అని నమ్మ వాళ్ళకి ఏదో చాత్రాలు చెప్తున్నా. కానీ అది నిజం కాదు. దొంగ మాటలు. అతని స్వార్థం కొరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన బిడ్డ ఎంపీ పదవి కొరకు ఆయన ఏదో మంత్రి పదవి రేవంత్ రెడ్డి ఇస్తాడని ఆశతోని పోయింది. కానీ అది కూడా జుమ్ముక్ అయిపోయి అలా కూడా క్యాబినెట్లోకి తీసుకోలేదు. ఇతని లాజిక్ని బట్టి ఆయన క్యాబినెట్లో కూడా తీసుకునే పరిస్థితి మోపైంది. మంత్రి పదవి అనే ఆశ చూపుతేనే కాంగ్రెస్లో పోయిండు, లేకపోతే పోయేటోడు కాదు అతను. పోయిండు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కష్టపడి, కార్యకర్తలను కష్టపడి ఇవాళ ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్లో పోయి గ్రామాల అభివృద్ధి చేస్తా, మండలం నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో చూపుతా అన్ని నియోజకవర్గాల కంటే అని అన్నాడు. ఏది ఎక్కడ ఏం లేదు. ఒక్కొక్క మా రైతులు పోయి లైన్లు కట్టి యూరియా బస్తాలకి ఏ రోజు లేదు, మాకు అంత తిప్పలు లేదు. ఇప్పుడు పోయి లైన్లు కట్టినా కూడా యూరియా బస్తాలు దొరుకుతాయి. అట్లాంటి పరిస్థితి. మేము బాయికాడ వ్యవసాయం ఎప్పుడు చేయాలి, యూరియా బస్తాలకు లైన్ ఎప్పుడు కట్టాలి. ఇద్దరం పోయినా మనిషికో బస్తా కూడా దొరుకుతలేదు ఓ టైంలో. అలాంటి పరిస్థితి సిచ్యువేషన్. మరలా అది మేము వరిలో చేసినప్పుడు సీజన్ మూమెంట్ని బట్టే మేము వరి యూరియా చల్లాలి. ఆ టైంకు యూరియా చల్లినప్పుడు పంట వేయడం అనుతుందండి. అతను చేసే పని. మరి సరే నువ్వు నియోజకవర్గ అభివృద్ధి అన్నప్పుడు సరే మాకు రైతులకు యూరియా బస్తాలన్న తెప్పి అలా గవర్నమెంట్. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? మొత్తం స్టేట్ మొత్తంలో లెవెల్లో యూరియా బస్తాలు కంట్రోల్ అయినాయి. ఎందుకు ఎక్కడ పోతుంది వ్యవస్థ, ఎక్కడ పోయింది? నువ్వు ముందుగా ఎందుకు జాగ్రత్త పడలే? ముందుగా టోకెన్లు ఎందుకు తీసుకోలే? రైతులను ఇంత ఇబ్బంది 10 సంవత్సరాలలో ఎన్నడూ కాలే ఈ పరిస్థితి రాలేదు. మరి ఇప్పుడు నువ్వు వచ్చినాక ఎందుకు వచ్చింది? నువ్వు చేసిన వైఫల్యమే కదా ఇది. సో మరి అభివృద్ధి ఏం చేయలేదా 2 ఏళ్ల వరకు? 2 ఏళ్లలో ఏం అభివృద్ధి అయింది? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత చేసినప్పటి అభివృద్ధి తప్ప మళ్ళీ ఇప్పుడు ఒక్కటి కూడా కాలేదు మాకు. ఇలాంటి సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కేసీఆర్ ఆయామంలోనే అయింది. ఇప్పుడు ఒక్కటి కాదు, ఈయన చేసింది ఒక్కటి పేరు పెట్టి చూపాలి. ఇప్పుడు చిన్న మండల కానూని మొదలుతో స్టేట్ లెవెల్ దాకా కేసీఆరే చేసిండు. ఒక్కటి ఈయన చేసిన పని చేసి నేను అప్పులు చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండంటే కింది మండల స్థాయి నుండి మండల స్థాయిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కట్టిండు, డిస్టిక్ లెవెల్ కలెక్టర్ ఆఫీసులు పెద్ద పెద్ద భవనాలు కట్టిండు, కాళేశ్వరం కట్టిండు. మిగతా ఇంకా సెక్రటరేట్, అంత పెద్ద సెక్రటరేట్, నువ్వు ఉండే సెక్రటరేట్ ఎక్కడ, ప్రగతి భవన్, ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి? కేసీఆర్ కట్టిండు. ఇలా మనం ఒక ఊళ్ళే ఒక ఇల్లు కడతామంటే 10 లక్షలు 20 లక్షలు అప్పు అవుతుంది. ఇల్లు కడితేనే అప్పు అవుతుంది. నువ్వు ఒక స్టేట్ లెవెల్లో మొత్తం కలెక్టర్ ఆఫీసులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఇవన్నీ కట్టినాక అప్పు అవుతాయి. అప్పు కాబట్టి నువ్వు వాళ్ళు ఉంటారు, మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉంటలేరు, అలా ఉంటుండు కదా. మరి ఆ ఎమ్మెల్యేలు ఉండకుండా ఉండాలి. మరి ఆయన దాంట్లో నువ్వు ఎందుకు ప్రగతి భవన్లు ఎందుకు ఉంటున్నావు? ఇవన్నీ చేసిన దాన్ని అప్పు అయింది. నువ్వు చేసిన మరి నువ్వు ఏం అభివృద్ధి చేయలేని నువ్వు అప్పు అయిందంట. నువ్వు నీకు అప్పు ఎట్లా అయిందో చెప్పాలి. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేయకముందే అప్పు అయిందంట. అభివృద్ధి చేసినది ఇంకా అప్పు కదా. ఇతను చేసే వరం అట్లుంది. ఒక్కరికి కూడా న్యాయం లేదు, చేయలేదు. అతను ఏంటంటే మహిళలకు 2500 అన్నాడు, ఉచిత గ్యాస్ అన్నాడు, కళ్యాణ లక్ష్మి ప్లస్ మీ కళ్యాణ లక్ష్మి ఒకటి ఇస్తా, మీ తులం బంగారం అన్నాడు, ఒక్కరికి ఇచ్చిందా? ఇవ్వాలి. రైతు బంధు అన్నాడు, రైతు బంధు ఇచ్చిన నేను ఆయన ఆ 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండు, ఇవ్వలేదు. ఒక్కసారి మొన్న 12,000 వేసిండు అన్నందుకు. ఒక్కసారి ఆయన గెలిచిన 2 ఏళ్ల పీరియడ్లో మొన్న వేసిండు, అంత మించి ఇవ్వలేదు. మేము దాదాపు ఎలక్షన్లు వస్తే గవర్నమెంట్ కూలిపోతాయి, పక్క బీఆర్ఎస్ వస్తుందండి. ఎందుకంటే కాంగ్రెస్ అస్సలకే రాదు. వీళ్ళు చాలా హామీలు, ఈ 6 గ్యారెంటీలు, మహిళలకి కోటీశ్వరం చేస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తున్నారు కదా. ఇప్పటికి కోటీశ్వరం ఎక్కడి నుంచి చేస్తారు అని నువ్వు నెలకు 2,500 అయితే ఒక్కొక్క మహిళ మొన్న ఒక న్యూస్ ఛానల్ విన్నా నేను. ఆ మహిళ అనుకుందట ఇళ్ళలో పని చేసుకుంటుందట, ఈ 2,500 అయితే పక్కకేసుకొని నెలకి 2,500 అయితే ఒక చిట్టు వేసుకొని నేనేమో తీసుకుంటా అనుకున్నదట. ఏత అని అప్పు చేసిందట.
తీరా ఈ 2 సంవత్సరాలు అయింది, ఈ అప్పు చేసింది కానీ ఇవి 2500 పడతలేవు. వీని ఎట్లాగో తిట్టాను అట్లా తిడతాను. వీడు నేను ఏదో పైసలు 2500 ఎత్తానని నేను అప్పు తెచ్చేసుకొని చిట్టీలు వేసుకుంటే వీడు ఇట్లా చేసిండు అని తిడుతుంది ఆమె మహిళ. కోటీశ్వరులు లెక్క నుంచి చేస్తారండి, అప్పుల పాలు చేస్తాడు తప్ప కోటీశ్వరులను చేస్తాడా? ఏదో మనుషులకు ఆశ చూపి ఆశ బలికి నమ్మబలికి ముందుకు నడిపిండు, ఓట్లు దమ్ముకున్నాడు. ఇవాళ అందరినీ వెనుక తొక్కులు దొక్కుతాడు. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది. ఏందన్న మీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పార్టీ మారినట్ట, మరి ఏమేమి అభివృద్ధి జరుగుతుంది స్టేషన్ కన్పూర్లో? కడియం శ్రీహరి చేస్తా ఉన్నాడా? చేస్తాడు. ఎక్కడ చేస్తాడంటే తన బిడ్డను మాత్రం నెక్స్ట్ ఫ్యూచర్ కోసం అభివృద్ధి పరుస్తాడు. ఆయన అభివృద్ధి గన్పూర్ నియోజకవర్గం నేను అభివృద్ధి కోసం పార్టీ మారిన అని చెప్పుకునే వ్యక్తి ఆయన చెయ్యని అనుభవించని పదవులు లేవు. అధికార పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించిన వ్యక్తి అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు చేస్తా అని అంటే జనాలను పిచ్చలో చేయడానికి ఆ మాట మారుస్తున్నాడు. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, ఒక ఎడ్యుకేటెడ్, ఒకప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్. అలాంటి వ్యక్తి ఇట్లా జనాలను నమ్మబలికే అంత మాట మాట్లాడడం చాలా విడ్డూరం. ఆయన స్థాయికి ఆ మాట కరెక్ట్ కాదు. ఒకప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వగానే మా అభ్యర్థి అని చెప్పి మేము ఆహారనిశలు తెలంగాణ పొద్దాక తిరిగి కష్టపడి గెలిపించుకున్న వ్యక్తి మా మంచి బాగోగులు చూస్తలేడు. ఇప్పుడు ఆయన వెనకాల ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడో ఆయన వెనకాల ఆయనకు ఓటు వేయొద్దు అని చెప్పిన వ్యక్తులను ఎమ్మడేసుకొని తిరుగుతాడు. ఆ విషయం ఆయన తెలుసుకోవాలి ఒకసారి. మీరేమో కండవ కప్పుకున్నారు అంటున్నాడు, ఆయన ఏ పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో ఉన్నామని అంటూ మాట్లాడుతున్నారు. అవును, ఏం చెప్పుకోలేడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అడిగిన దానికి నేను కాంగ్రెస్ పార్టీ అని గల్లెగిరే చెప్పమను మేము చెప్తాం. మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి కూడా అసెంబ్లీలో పోతే కడియం శ్రీహరి ఎమ్మెల్యే దాని కింద ఉంటది బీఆర్ఎస్ అభ్యర్థి అని ఉంటది. మేము గల్లెగిరే చెప్తాం. ఆ మాట ఆయన కూడా చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకుంటలేడు. ఎందుకంటే ఇక్కడ పరువు పోతుంది కదా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. అదే నువ్వు కాంగ్రెస్ పార్టీ కండగప్పున్నావు, నీ కాంగ్రెస్ అభ్యర్థి అని గల్లెగిరే చెప్పు అని అసెంబ్లీలో, అప్పుడు ఒప్పుకుంటాం ఆయన నిజాయితీ పరుడు అని. మరి ఎందుకు చెప్పుకుంటాడు? బీఆర్ఎస్ లో ఉన్నా అంటలేడు, అటు ఫుల్ ప్లెజ్డ్ కాంగ్రెస్ లో ఉన్నా అంటలేడు. 2 సంవత్సరాలు అధికారం ఉండాలి ఆయన, ఇటు చేసి పదవులు ఉండాలి, పదవి కోసమే అంతే. అధికారం ఉండాలి అంతే, ఆయన చేతులు ఉండాలి. అభివృద్ధి అనేది ఇప్పుడు ఆయన చెప్పిన దానికి ఒక ఎగ్జాంపుల్ మొన్న అన్ని న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. తానదారపల్లిలో మస్తు అభివృద్ధి. ఆయన రైట్ హ్యాండ్ బెల్లె వెంకన్న గ్రామం అది. ఆ అభివృద్ధి అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మా విలేజ్ లో కూడా స్టార్ట్ అయింది. ఊర్లోకి వస్తే తెలుస్తుంది ఆయన గెలిచిన కాంచి ఇంతవరకు వచ్చిందే లేదు, కనీసం మంచి చెడులు చూసింది లేదు. మరి నా కోసం తిప్పలవాడి గెలిపించిన వ్యక్తులు ఉన్నారు, మరి వాళ్ళ మంచి ఏంది, వాళ్ళ ఊరు సమస్య ఏంది, అది కనీసం ఎంక్వైరీ చేసే పరిస్థితే లేదు. అనేది ఏమున్నా వాళ్ళని వేసుకోవాలో తిరగాలి అంతే. ఊరికే రానోడు అభివృద్ధి ఎట్లా చేస్తాడు? చేయలేడు. కనీసం ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలన గ్రామానికి ఒక సర్పంచే దిక్కులేదు. 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడి ఊర్లో సర్పంచ్ ఉంటేనే మన సమస్యలు లోకల్ లీడర్ కాబట్టి ఈ వాడకి ఈ సమస్య ఉన్నది, ఆ వాడకి ఆ సమస్య ఉన్నది అని అక్కడ విన్నవించుకుంటే ఆ సమస్యని ఆయన సాల్వ్ చేస్తాడు. సర్పంచే లేకపోయా ఆయన ప్రాణాలే చేతన అయితే సర్పంచ్ పెడతాడు. ఇంకో ఏడాది అటు ఇటు కాలక్షేపం చేస్తాడు. ఇక రేపు అంటాడు, మాపు అంటాడు, సెప్టెంబర్ అన్నాడు, సెప్టెంబర్ అయిపోతుంది. ఇప్పుడు అక్టోబర్ మళ్ళీ పండుగ వస్తుంది, అదో 15 రోజులు కాలక్షేపం. ఎంపీటీసీ జడ్పీటీసీ అంటాడు, అవి కూడా వేస్తాడా ఏడా తెలియదు. లాస్ట్ కు సర్పంచ్ ఎలక్షన్ అన్నాడు. ఈ మధ్యలో ఒక 1 year అయిపోతుంది, 3 years కంప్లీట్. ఇప్పుడు సర్పంచ్ గెలిచిన వ్యక్తి ఏం పని చేస్తాడు? 2 సంవత్సరాలు పదవి ఉంటుంది ఆయనది. ప్రభుత్వం చేంజ్ అవుతుంది, ఆ 2 సంవత్సరాలు ఏం చేస్తాడు ఆయన? సర్పంచ్ అన్నట్టు ఆయన ఏం చేయలేడు. సర్పంచ్ పెట్టడం కూడా వేస్ట్ అన్నది. ఇప్పుడు వేస్టే. గ్రామాల పరిస్థితి ఇక అంతే. 5 సంవత్సరాలు నష్టపోయాం అనుకుంటాం అంతే. మరి మీరందరూ మార్పు కావాలని, జనాలు మొత్తం కాంగ్రెస్ రావాలి, రేవంత్ రెడ్డి రావాలని ఓట్లు వేసుకున్నారు. ఓట్లు ఎట్లా వేసిరు అని అంటే కేసీఆర్ అనేట ఆయన పెన్షన్ 4000 ఇస్తాడు, నేను వస్తే అధికారంలోకి వస్తే 6000 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నాడు. కాలేజీ పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. రుణమాఫీ అందరికి కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఉదాహరణ మాదే ఉంది. మాది ఉందే 1,14,000 లోను. 1,14,000 లోన్ల మాకు ఆల్రెడీ బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ ఖాతా నంబర్ తప్పు కొట్టడం వల్ల ఆ 1,14,000 రూపాయలు వేరే ఖాతాలో పడి ఆ అమౌంట్ మళ్ళీ గవర్నమెంట్ రిటర్న్ వెళ్ళిపోయింది. ఆ బ్యాంకు మేనేజర్ దగ్గరికి ఒక 1 నెల రోజులు తిరిగిన నేను. ఇట్లా మా ఊరి సమస్యలు ఒక 4-5 ఉన్నాయి ఈ క్రాప్ మన మాఫీ గురించి. మేనేజర్ దగ్గర పోతా అంటాడు, మాకు సంబంధం లేదు అని అంటాడు. ఖాతా నంబర్ అనేది వాళ్ళ బ్యాంకులో చేయాల్సిందే కదా, మన సిస్టమ్ మీద కూర్చొని మనం ఎంట్రీ చేయం కదా. ఆ విషయాన్ని నేను బ్యాంకులోకి పోయి ప్రెస్ వాళ్ళని పిలిపిస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడితే మేనేజర్ ఉండి నాకు ఒక 1 నెల రోజులు టైం ఇవ్వండి, 1 నెల రోజులలో నేను కలెక్టర్ దగ్గర తీసుకొని మాట్లాడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నాడు. ఇంతవరకు అది సాల్వ్ కాలేదు. మొన్న బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసిరు, మీరు అమౌంట్ కట్టాలని చెప్పేసి. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షల పైన కూడా పైన కడితే రుణమాఫీ అయితే అంటే పైన కట్టిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా చాలా మంది కాలే. ఏడ చేసిన నువ్వు రుణమాఫీ 100% చేసినా చూపించు. రైతు బంధు కేసీఆర్ 6,000, 5,000, 10,000 ఇస్తాను, నేను 15,000 ఇస్తాను.
15,000కు నువ్వు 12,000 3,000 ఎగరగొట్టినావు. అది కూడా నువ్వు వచ్చిన కాంచి ఒకసారి వేసినావు. అది ఎలక్షన్ ముందే వేసినావు. ఇంతవరకు మళ్ళీ వాళ్ళే నువ్వు వేసిండు. ఎలక్షన్ ఉంది కాబట్టి 6,000 వేసిండు. ఇప్పుడు మరి మళ్ళీ వేయాలి 15,000 అన్నావు కదా. నువ్వు నీ మాట తప్పని మనిషివి కదా. ఆయన ఒకటే, ఆయన 3 రంగుల జెండా బట్టి పాట ఆనాటి రోజులు గుర్తు చేస్తా అన్నాడు. 100% ఆయన వాస్తవాన్ని సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు యూరియా బస్తాల కోసం లైన్లు కట్టిన రోజులు, చెప్పులు లైన్లు పెట్టిన రోజులు. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది. నేను 4 బస్తాలు తెచ్చుకుంటే అప్పుడు ఆటో ఆయన ఫోన్ చేస్తే తెచ్చేసేది. ఇప్పుడు 4 బస్తాలకు నేను 4 రోజులు లైన్ కట్టాల్సి వచ్చింది. మా భార్య నేను పని ఇచ్చి పెట్టుకొని, నేను ట్రాక్టర్ డ్రైవర్ను. ఆడ 2 రోజులు ఎగ్గొట్టిపోయి నేను లైన్ కట్టి బస్తాలు తెచ్చుకుంటే ఇవాళ మా 4 ఒకనాడు వస్తానయా లేదు, ఒకటి మళ్ళీ 2టికి మళ్ళీ రేపు లేదు ఎల్లుండి లేదు, మళ్ళీ ఆవులు పోవాలి. అట్లా 4 రోజులు తెచ్చి వేసే వరకు ఇది ఇటే పోతుంది. అప్పుడు 10 ఏళ్ళలో లేవు కదా యూరియా బస్తాల కొరత అనేది. 10 ఏళ్ళలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కు ఎట్లా చేయాలి, ఏం ప్లానింగ్ అనేది ప్లానింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు ఏది ఎక్కువ వాడుతుళ్ళు, ఎక్కడ ఎక్స్పోర్ట్ తక్కువ ఉన్నది, ఎక్కడ ఎక్కువ ఉన్నది అని చెప్పి అవన్నీ ఒక డాటా తీసి దాని ప్రకారం యూరియా ఎక్కడైతే తక్కువ వాడిలో అక్కడ స్టాక్ ఉన్నది అని చెప్పి ఆ స్టాక్ను తెచ్చి ఇక్కడ బిఫోర్ వేసిండు. అప్పుడు ఆ కొరత లేదు. ఇప్పుడు ఈయనకి సాధన అయితే లేదు. పాలన ఎట్లా చేయాలో కూడా తెలుస్తలేదు. ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలే ఆయన మాట ఇంటలేరు. ఒక సీఎం మాట ఇంటలేరు. సీఎం అనే రెస్పెక్ట్ ఉందా? అసలు సీఎం అనే పదానికి ఆయనకి రెస్పెక్ట్ ఉందా? లేదు. మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇంకోవైపు మీ ఎమ్మెల్యే అభివృద్ధి కోసం పోయినా అని మాట్లాడుతున్నాడు. ఆయన అభివృద్ధి కోసం పోలేదు, తన బిడ్డ రాజకీయ ఆరంగేట్రం కోసమే పోయిండు అంతే. అభివృద్ధి ఇన్నేళ్ళు అధికార పార్టీలో ఉండి అన్ని పదవులు అనుభవించినప్పుడే నువ్వు అభివృద్ధి ఏం చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో నేను అభివృద్ధి చేస్తా అంటే స్టేషన్ కనుపూర్ ప్రజలు పిచ్చోళ్ళ? రేపు పొద్దున దమ్ముంటే నువ్వు అభివృద్ధి కోసం నీతి పరుని నిజాయితీ పరుని అంటున్నావు కదా, రాజీనామా చేయి. ఫస్ట్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినావు, రాజీనామా చేసి నువ్వు మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ మీద గెలువు. అదే స్టేషన్ కనుపూర్లో గెలిస్తే అప్పుడు నీ నిజాయితీ పరుని ఒప్పుకుంటావు. ఊర్లోకి ఇంతవరకు వచ్చింది లేదు. ఒకవేళ వచ్చినా కానీ తరిమి కొట్టుడే ఉంటుంది. తరిమి కొట్టుడే. ఆయనకి ఇది మా గ్రామానికి వస్తే మాత్రం ఇది 2వ సరిసేగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఉరుదలు ఊతుంది. అప్పుడు కూడా మీ టీడీపీ అప్పుడు గన్పూర్ ఎమ్మెల్యే రాజీనామా చేసినాకనే మా గ్రామానికి రావాలి, లేకుంటే లేదని యువత అందరం కలిసి అక్కడ సెంటర్ 4 చౌరస్తల కానీ ఆ ప్రసంగానికి వస్తే ప్రచార రథాన్ని అడ్డుకొని మరి వెనక్కి పంపించిన రోజులు ఆయనకు తెలుసు. ఇప్పటికి మీదికొండ గ్రామాన్ని మర్చిపోడు. అది మళ్ళీ రిపీట్ చేస్తాం. మా గ్రామానికి వస్తే మాత్రం మళ్ళీ రిపీట్ చేస్తాం. మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓట్లు వేసినాం. మేము ఖచ్చితంగా నిలదీసి అడుగుతాం. అదే వాళ్ళని నిలదీసి అడగమనండి, వాళ్ళు అడగలేరు. ఎట్లుంటుంది 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ అంటే ప్రభుత్వం మీద కొంతవరకు అయితే వ్యతిరేకత ఉన్నది. ఏది మెయిన్ రైతులు అయితే యూరియా బస్తాల ఎఫెక్ట్ ప్రభుత్వం మీద బాగా పడ్డది. ప్రతి గ్రామంలో తండాలలో కానీ ఎక్కడ కానీ యూరియా బస్తాల కొరత బాగున్నది. కొరత దానివల్ల ప్రభుత్వం డిఫాల్ట్ అనేది నిదర్శనం అంతే. ఇక ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోవచ్చు. ప్రభుత్వం ఎమ్మెల్యేలు వాళ్ళే కరెక్ట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మరి అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ కేంద్రమే ఉంది. మరి అప్పుడు ఈ పరిస్థితి లేదు కదా. ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నదానికి ఇది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలిగా. మరి అప్పులు లేని ఎట్లా వచ్చింది? అప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, అధికారంలో మీరే ఉన్నారు. మరి మీరు దాన్ని ఆలోచించి తీసుకురావాలిగా. అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ పంటలు పండించారట, అందుకే కొరత వచ్చింది. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ ఒకటన్నా, రేవంత్ రెడ్డి అధికారం రాకముందు కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అని ఎన్నో దొంగ తిట్టిండు. ఇవాళ అంత అవినీతి జరిగిన పరిస్థితి ఉంటే ఇలా ప్రతి గ్రామాలల్లో చెరువులు నిండినాయి, మళ్ళీ అవే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు వస్తున్నాయి. మరి నువ్వు పోయి ఆడ ఒక మళ్ళీ ఏదైనా మరమ్మతు చేసినావా, ఏదైనా ఒక పిల్లర్ రిపేర్ చేసినావా? నువ్వు చేసి ఇగో ఇది పోయింది నేను చేసిన దానివల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అని చెప్పమాను. ఆయన తట్ట మట్టి పెట్టి కట్టింది లేదు, ఒక పిల్లరు మరమ్మతు చేసింది లేదు. అదే కాళేశ్వరం, అదే ప్రాజెక్టు, అవే వాటరు. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి? జనాలను పిచ్చలో చేసిండు. మార్పు అంటే ఈయన ఇచ్చిన వాటికి నేను రెట్టింపిస్తానని చెప్పి ప్రజలు దారి తప్పేసి ఓట్లు తప్ప వాళ్ళని చూసేయలే. మా ఎమ్మెల్యే కడియం సిరియాలి. ఏ పార్టీలో ఉన్నాడు తెలుసా ఆయన? మేము కనీసం కేసీఆర్ పార్టీ పెట్టిన కాడికి వెళ్ళి నేను టీఆర్ఎస్కి ఓటేసినాం. ఆయన అప్పుడు టీడీపీ అందుండే కడియం అయ్యేది. ఆయనను మన ఈయనను కేసీఆర్ను ఎట్లా పడితే అట్లా తిట్టిండు. తిట్టినా కూడా ఆయన మేము పార్టీలో ఉన్నాం. మేము లుంగీలు సంకల పెట్టుకొని కేసీఆర్ మీటింగ్ పెడతానంటే ఎక్కడ మీటింగ్ పెడతానంటే ఇక్కడ విలేజ్లో తిడతానంటే లుంగి పాయింట్లు జేబులో పెట్టుకొని ఊరవతలు పోయి కట్టుకొని అక్కడ పోయి బట్టలు వేసుకొని మీటింగ్ పోయిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఆయన రాలే ఈ పార్టీలకు. అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసినాం. మధ్యలోకి వచ్చినాక ఆయన వచ్చిండు. మా ఎమ్మెల్యే మంచి పనులు చేసిండు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు అని మేము ఆయనను వచ్చిండు.
ఆయన మాతోని ఉన్నాడు. మొన్న ఎలక్షన్లల్లా మేము జెండా ఎగిరేసుకొని గల్లా ఎగిరేసుకొని ఆయన కోటేసినాం. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు గాయన గెలుస్తాడా గాయన కోటేస్తారా వాడు పెద్ద లంగా దొంగ అన్న వాళ్ళు ఇప్పుడు ఆయన సంకల వచ్చిండు. మేము నాలకు ముఖం వేసుకునే స్థితికి వచ్చినాం ఇప్పుడు. ఎందుకనంటే మేము మా కాడేం తిరిగారంటే మేము చెప్పుకునే స్థానం లేకుండా అయిపోయింది. మొన్న వారం 10 రోజుల కింద అప్పుడు మాకు అంటే నేను గొర్రె కాసుకుంటా, మామూలుగా వ్యవసాయం చేసుకుంటాను, నేను రాజకీయాలలో పోను, లేకపోతే ఏమో చేయను, ఏమో మళ్ళకేమో అభిమానం అంతే. ఆయన కేసీఆర్ 30 కోట్లు ఇచ్చి పీడల్ ఛానల్ ఏది కాలువ పెట్టించాను మల్లన్న కాలం నుంచి. అక్కడి నుంచి వచ్చినాక ఇప్పుడు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈయన మొన్న వచ్చి ఓపెన్ చేసి మేం చేసిన అంటాడు. ఎట్లా చేసిండు, ఏ రకంగా చేసిండు దానికి విమర్శించి మాట్లాడమని ఊళ్ళల్లోకి వచ్చి ఎవరు ఇచ్చినది పన్సు, ఆ పన్సు కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చినాక ఆయన తీసుకొచ్చి మొన్న 15 రోజుల కింద పెట్టిన దానికి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఇచ్చిందంటానికి కూడా కొంచెం దానికి సిగ్గు చెప్పుంటానికి కూడా విలేజ్లలో ఒక పద్ధతి ఉండాలి. దానికి తీసుకొచ్చి మధ్యలో నీకు ఇక్కడికి వచ్చింది, దానికి వచ్చేలా ఏ చెరువుకు అయితే పోతున్నాయి, ఏ విలేజ్ కాడికి పోతున్నాయి, దాన్ని శాంక్షన్ చేసి పెట్టాలి. మధ్యలో ఎక్కువనే ఇచ్చిపెట్టి రైతులం ఎక్కడ వాగులు ఒర్రెలు ఏది పొలాలలో పడిపోతాను నేను. అది నువ్వేం అభివృద్ధి చేస్తావు, నువ్వేం చేయి ఇప్పుడు రమ్మని కాలువ కాడికి నువ్వు ఎక్కడ ఇచ్చి పెట్టావు, ఏ చెరువు కాడికి ఇచ్చి పెట్టావు, మధ్యలో ఇచ్చి పెడితే ఎవడు మునగాలి, ఏ రైతుల మునగాలి, నువ్వు నీళ్ళు ఇచ్చి పెట్టినావు. నీళ్ళు ఎక్కడ ఎప్పుడు ఏ పార్టీ అప్పుడు నిధులు తీసుకొచ్చినావు. ఇప్పుడు కనీసానికి 7-8 ఏళ్ళు అవుతాను రోడ్లు ఏది రాగపురం ఇచ్చాలి అచరాపల్లి వరకు గండి వరకు ఇప్పటి వరకు డాంబర్ రోడ్ లేదు. మన అభివృద్ధి కోసం ఏంటంటే ఇక్కడ వరంగల్ అభివృద్ధి ఇప్పుడు చూపించాలి. నేను గొర్రె కాసుకుంటానే వాళ్ళతోని రాజకీయంగా వాళ్ళ చేతనే రేపు సర్పంచ్ ఓటు వేయమను, లేకపోతే ఇదో ఓటు వేయమను, అదో ఓటు అని పని కాదు. కలెక్టరేట్కి వచ్చి మాట్లాడవాను. నేను ఇవాళ కాంగ్రెస్ పోయినా ఈ అభివృద్ధి తీసుకొచ్చినా చెప్పువాను, ఏ విలేజ్ పోయినా చెప్పువాను. నేను కాంగ్రెస్ మా మంచి కొరకే పోయినాను మేము కూడా అనుకుంటాం, మేము కూడా పోతాం చెప్పువాను. మరి ఏది తీసుకొచ్చిండో తీసుకొచ్చి చెప్పువాను, మేము మాట్లాడతాం. ఆయన తలంచి కూడా ఆయన ఎమ్మడి తిరుగుతాం. ఏం తీసుకో అదే మరి మాకు అర్థం అయితే లేదు. మేము చెప్పుకుంటాక మేము అసలు ఏడిది కడియం తీరారంటే దేవుడు అనుమొక్కినాం. ఇప్పుడు ఏది మరి మేమేం మాట్లాడాలా, మాకే సిగ్గుచేట అనిపిస్తుంది. ఇప్పుడు అసలు ఏంది నువ్వు చేసింది ఏది, నువ్వు పోయి వచ్చింది ఏది, పోయి చేసేది ఏందో చెప్పు అనాలి. అదే మాకు కావాల్సింది. ఇంకేం కావాలి అన్న మాకు అభివృద్ధి చేయమన్నా మేము కూడా అంటున్నాం. నువ్వు చేస్తానని పోయినావు, మరి ఏది ఇప్పుడు 2 ఏళ్ళ పోతే అయింది, నువ్వేం చేస్తావు, ఏం చేసినావు, ఏం తెచ్చినావు నిధులు, మరి ఏం చేసినావు? కనీసానికి ఒక పిండి బత్త చల్లుకున్నావంటే ఊరే బత్త లేదంటే 4 రోజులు పోయినాక రైతు ఉంటారా? నాకు గొర్రెలు ఉన్నాయి, బాయికాడ వ్యవసాయం చేసుకోవాలి, గొర్రె కాడ 1000 రూపాయల కూలి మంచిని పెట్టాలి. నేను మరి లైన్లో నిలబడి మళ్ళీ లైన్లో నిలబడి పొద్దుగాల 7 గంటల పోతే పొద్దుగా దాకా దొరకలేదు, అదొక్క బత్త దొరుకుతుంది. ఇక నువ్వు ఏం చేసినట్టు మాకు చెప్పాలి. నువ్వు వచ్చి ముందుకు వచ్చి గ్రామాలలోకి వచ్చి నువ్వేం చెప్తావు అనేది మేం చెప్తాం అనేది నువ్వు అప్పుడు చెప్తే తెలుస్తుంది. నువ్వు ఎక్కడన్నా ఉండి మీకు అభివృద్ధి చేయడానికి పోయినా, మీకు నేను న్యాయం చేయడానికి పోయినా, నేను నిధులు సంపాదించడానికి పోలే, నేను ఏం సంపాదించుకోలే, నేనేం చేయలేదు అంటాడు కదా. నేను మామూలుగా ఏదో టీవీలలో చూస్తే వార్తలలో వింటా, నేనేదో నాకు పేపర్ చదవరాదు, నాకే చదవరాదు చెప్తానగా అట్లా అంటాను. మరి అదే అంటానంటే మాకే అసలు సీఎం నెత్తురు కూడా అసలు ఏంది గింత అధ్వానం, అరే రాజకీయం అంటే గింత అధ్వానం అనేది మాకు అనిపిస్తుంది. నేను ఒక మామూలుగా నేను రియల్గా చెప్పాలంటే నేను ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ పోయి బట్టలు సంకలు పెట్టుకొని పోయి ఇక్కడ ఊళ్ళే టీఆర్ఎస్ ఎక్కడిదిరా, నీకు 7 కిలో వస్తుందిరా, తెలంగాణ వస్తుందిరా అంటే ఒక 1/2 కిలోమీటర్ పోయి బట్టలు తొట్టుకొని అక్కడికి వెళ్ళి మా ఇంట్లో కూడా తెలియకుండా పోయిన రోజులు ఉన్నాయి. మేము ఇప్పటి వరకు కూడా అదే పార్టీలో ఉన్నాం, ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉన్నాం. నువ్వు మా మంచి అని మా మంచిగా చేస్తాడని నీ జాతి మంచుడని కూడా మేము నీకు ఓటు వేసినాం. అదే ఊళ్ళో విలేజ్ అదే వాళ్ళు సర్పంచ్గా చేసిన వాళ్ళు, ఉప సర్పంచ్గా చేసిన వాళ్ళు అదే మేము కాంగ్రెస్ కోటేస్తాం. తెల్లారితే ఎలక్షన్ అయినప్పుడు మారి కాంగ్రెస్లో పోయిన్లు, అయినా కూడా మేము అదే నిలదొక్కుని అన్నే ఉన్నాం. మేము ఇప్పటి వరకు కూడా నీకు మేము ఏం చేయాలి అన్నది మాకు అర్థమవుతలేదు. మేమే వాళ్ళకేం వాళ్ళే అట్లా మేమేసిన
ఎమ్మెల్యే అని అంటే కూడా వాళ్ళు మామిన సవాల్ చేస్తానంటే ఇక మేము ఏం చెప్పుకోవాలి. అట్లా కాదు, ఇప్పుడు నోటీసులు ఇచ్చిర్రు, ఏదో దానికి సంజాయిషి చెప్పుకోవాలంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే నేను కాంగ్రెస్ లో ఉన్నా అని చెప్తలేడు, బీఆర్ఎస్ లో ఉన్నా అని చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో ఉన్నా అని మాట్లాడుతారు కదా. మరి ఎట్లా అన్న ఏ పార్టీలు ఉన్నా అంటే మేము చెప్తా అంటే కాంగ్రెస్ లో పోయి నేను ఏ పార్టీ లేనంటే మేము అంతా అన్నం తింటానా మాకు తెలియదు అనే. ఈ రోజులలో మేమంటే ఎడ్డోళ్ళం కావచ్చు, మా పిల్లలు ఎడ్డోళ్ళు అనే. మాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఇట్లాంటి యువకులు వచ్చి మాకు చెప్తే మేము ఏం నమ్ముకోవాలి? బాగా ఎగిరినవే టీఆర్ఎస్ జెండా పట్టుకొని బాగా పొంగులు కొడుతు కానీ మీ కడియం చిరారు ఎక్కడ పడా ఇప్పుడు అని అంటాను. మేము ఏం చెప్పుకోవాలి? మా ఎమ్మెల్యే మరి మాకు చెప్పాలి, ఎమ్మెల్యే వచ్చి మేము ఆయనకేం చెప్తాం? ఆయన పెద్ద లీడరు, మనగా ఆయన దాంట్లో ఎంత మేము మామూలుగా కూలినాలు బయటోళ్ళం. నువ్వు గెలిచినవే చెప్పినావు, వేసినావు నిజాతి మంత్రుడని, బుద్ధిమంతుడని, మంచి ఏ లంచాలు తీసుకోకుండా ఏది తీసుకోకుండా చేసినోడనే మేము గొప్పలు చెప్పుకొని మేము చేసినాము. చేస్తే మాకేది ఏమున్నదిగా గంతే. నువ్వు మాతో నుండి ఎదటి పక్షిని కొట్లాడాలి, నువ్వు వాళ్ళ దగ్గర పోయి మా దగ్గర కొట్లాడతావా? నువ్వు మా దగ్గర ఉండి నిధులు తీసుకురావాలి. మేము వేసినాం, మేము నిజాతిగా కరెక్ట్ నిలబడేసినాం, మిమ్మల్ని గెలిపించినాం. ఎందుకు గెలిపించినాం? ఆయన మనసుపూర్తిగా చెప్పాలి. ఇలా లీడర్లు మండల లీడర్లు, జిల్లా లీడర్లు గలవంగానే అయిపోతుందా? అలా మండల లీడర్లు వాళ్ళందరూ వచ్చి కలిసి కడియాచిరారి మేము నీకు గెలిపించినాం అని అంటే వాళ్ళు ఎత్తారే వాళ్ళు 5-6 ఎత్తనే కడియాచిరారు గెలిచిడా? ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఉన్నాం మా సొంటోళ్ళం, మా ఆంటికి పూలు చేసుకుంటోళ్ళం, మా ఆంటి గొర్ర కాసేటోళ్ళం, మా ఆంటి బొర్ర కాసేటోళ్ళం, మా ఆంటి నాగలు పడుతున్నటోళ్ళం. మేము పేపర్లు చదవలే, మేము లీడర్ల దగ్గర పోయి చెప్పలే. కాకపోతే వాళ్ళకి ఆపత్తులు వస్తే వాళ్ళ దగ్గరికి పోతాను. అదన్నా మాకు న్యాయం చేయడానికి కూడా లేదా? ఏమిటికి నువ్వు పోయి ఏం సాధించినావు? ఏ రోడ్డు నువ్వు అభివృద్ధి చేసినావు చెప్పు. ఏ ఊళ్ళో నువ్వు ఏది చేసినావు చెప్పు నాకు. అది ఒక్కడే చెప్పాలి. ఏ ఊళ్ళోకి వచ్చానని నిలదీసి మా సొంటోళ్ళ పిలువని మేము చెప్తాం.